టాస్క్ ఫోర్స్ లో పూణే వ్యాపారి కేతన్ మర్డర్ కేసుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి ₹1 కోటి తీసుకుంది సియా. ₹1 కోటి చేతన్ కి ఇచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. కేతన్ హత్య తరువాత 3 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అన్నదే చేతన్ యొక్క షరతుగా తెలుస్తోంది. సిట్ డౌన్ అన్న సిగ్నల్ తో కేతన్ ని చంపాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. మర్డర్ కి కొద్ది నిమిషాల ముందు సీక్రెట్ కాల్ కూడా మాట్లాడుకున్నారు. ఇలా రోజుకో నిజం బయట పెడుతున్నారు పోలీసులు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పెళ్లి షాపింగ్ కోసం కేతన్ నుంచి సియా గోయల్ దాదాపు ₹1 కోటి తీసుకున్నట్టుగా దర్యాప్తులో తేలింది. ఆ డబ్బును షాపింగ్ కోసం కాకుండా తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న చేతన్ కాస్త సెటిల్ అయ్యాక 3 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలి అన్నదే వీళ్ళిద్దరి ప్లాన్. సిట్ డౌన్ అనే సిగ్నల్ తోనే కేతన్ ని చంపాలని ముందే ఒక కోడ్ వర్డ్ ఫిక్స్ చేసుకున్నట్లు తేలింది విచారణలో. టోల్ ప్లాజాలో తన విజువల్ రికార్డ్ కాకుండా ఉండడానికి 90 కిలోమీటర్లు కారుకు బదులు స్కూటర్లో చేతన్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. హత్యకు 34 నిమిషాల ముందు సియా చేతన్ మధ్య ఒక సీక్రెట్ ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లుగా విచారణలో వెల్లడైంది. మే నెలాఖరులోనే మర్డర్ ప్లాన్ చేశారు. జూన్ 14వ తారీఖున తొలి హత్యాయత్నం జరిగినట్లుగా విచారణలో నిర్ధారణ అయింది. లోహ్గఢ్ కోటపై కేతన్ అంచు వద్ద నిలబడి ఉన్న సమయంలో సియా నీళ్లు తాగుతున్నట్టు లేదా షూ లేస్ కడుతున్నట్లు కూర్చోవడమో చేతన్కి సిగ్నల్ గా నిర్ణయించారు. ఆ సిగ్నల్ వచ్చిన వెంటనే చేతన్ వెనుక నుంచి తోసేయాలని ముందే నిర్ణయించినట్టు దర్యాప్తులో తేలింది. కేతన్ పడిపోతే సియాను పట్టుకునే అవకాశం లేకుండా ఉండేందుకు ఈ సిట్ డౌన్ సిగ్నల్ ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇది హత్య ఎంత పక్కా ప్రణాళికతో జరిగిందో చూపించే ఒక కీలకమైన ఆధారం అని చెప్తున్నారు. డిజిటల్ ఆధారాల్ని తప్పించుకోవడానికి కూడా చేతన్ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా దగ్గర కార్ నంబర్ రికార్డ్ కాకుండా ఉండడానికి పూణే నుంచి దాదాపు 90 కిలోమీటర్ల స్కూటర్ పైనే లోహ్గఢ్ కు వెళ్లినట్టు విచారణలో వెల్లడైంది. ఆ స్కూటర్ ని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.